ఫ్రెండ్స్, ఇంకా మూడో శారీ చూద్దాము. ఇది వచ్చేసి లైట్ శనగపిండి కలర్లో కొంచెం డార్క్ డిఫరెంట్గా ఉంది. బాగుంది శారీ, ఫ్యాన్సీ శారీగా ఉంది. ఇది ఇట్లా ఎంబ్రాయిడింగ్ వచ్చింది. శారీ అంతా స్కాలప్ వచ్చింది, పైనుంచే వచ్చింది. ఇంకా ఈ ఫ్లవర్ లోపల కాపర్ కలర్ వచ్చింది. ఇంకా నేను దీంట్లో ఇది ఒక కలరు తీసుకొని అవుట్లైన్ కాపర్ ఇచ్చారనమాట. అవుట్లైన్ ఎక్కువ రానివ్వలేదు, ఎందుకంటే కాంట్రాస్ట్ బ్లౌజు. ఇది కొంచెం చూడండి ఎంత బాగుందో చూడండి. శారీ కలర్ రానిచ్చాను, అండ్ ఈ ఫ్లవర్ రానిచ్చాను, అండ్ కాపర్ అవుట్లైన్ లైట్గా రానిచ్చాను. ఇది మీకు ఫోన్లో ఎలా ఉందో కానీ ఫ్రెండ్స్, విడిగా చూస్తే ఎంబోజింగ్గా అంటే ఒకవైపు చూస్తే ఒకవైపు మెరుస్తుంది, ఇంకోవైపు చూస్తే షేడింగ్ డిఫరెంట్ షేడింగ్లా ఉంది. బాగుంది. 2 కలర్స్ కాంబినేషన్, ఇంచుమించు లైట్ అండ్ డార్క్ వేసేటప్పటికి కొంచెం డిఫరెంట్గా ఉంది. వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కింద స్కాలప్ కూడా కొంచెం వెరైటీగా వచ్చింది. ఇదంతా ఇట్లా కట్ వర్క్ నీట్గా తీస్తే టైలర్స్ ఇంకా అందం వచ్చేసిద్ది. చూడండి, ఇదంతా ఫ్లవరు అవుట్లైను. ఈ ఫ్లవర్కి 2 కలర్స్ రానిచ్చాను. ఈ ఫ్లవర్స్లో కూడా 2 కలర్స్ వచ్చాయి. ఇంకా కొంచెం మనం లైట్గా కుందన్స్ పెడితే చాలు, ఓవర్ అయిపోయింది. లైట్గా కొంచెం అట్లా గ్యాప్స్లో పెడితే చాలు. ఇదిగోండి, ఇది సెకండ్ హ్యాండ్. దీనికి నెక్ వచ్చేసి లవ్ సింబల్ టైప్ వచ్చింది. మనం అంతకుముందు వేసాము. ఈ షేప్ వచ్చింది, చాలా బాగుంటుంది. నెక్ అను మీకు ఫ్రంట్ కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, నెక్ అయిపోయింది. నెక్ ఫ్రంట్ చూడండి ఎంత బాగుందో షేప్. అది భలే చక్కగా కుదిరింది. అసలు ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇదంతా అసలు ఎక్కడ వంకర్ టింకర్ లేకుండా చాలా నీట్గా వచ్చింది. ఇదేమో బోట్ నెక్, కింది షేప్ వస్తుంది. ఈ షేప్ క్లాత్ కట్ చేయించుకుంటారు టైలర్ చేత. మనకి ఇంకా లోపల నుంచి స్కిన్ కనపడుతూ నీట్గా బాగుంటుంది. ఈ చూసారా బుటీస్ చూసారా, దీనికి సెట్గా బుటీస్ వేరే వచ్చినాయండి, కానీ ఇవి వేరే దాని బుటీస్ బాగున్నాయి అని చెప్పి దీనికి వేసాను. ఈ షేప్కి తగ్గట్టుగా ఉంటుందిలే అని చెప్పేసి ఈ ఆర్టింగ్ షేప్ వేసి కింద చక్కగా ఒక కాడ 2 ఆకుల్లాగా ఇచ్చాను. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందో. చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ కూడా ఇంకా మనం కుందన్స్ అంటిస్తే ఓవరాల్గా లుక్ వచ్చేసింది. ఈ మధ్యలో బాగుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకొక శారీ, ఇంకో డిజైన్ చూద్దాము. ఫ్రెండ్స్, ఫైనల్గా నెక్ కంప్లీట్ అయింది. ఎంత బాగుందంటే మా కష్టం ఎంత ఉందో అంతకంటే డబల్ బాగుందన్నమాట. ఇంత చక్కగా ఫినిషింగ్ వస్తే మేము చేసిన కష్టం అంతా మర్చిపోతాము. చూడండి ఎంత బాగుందో. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది బ్యాక్గ్రౌండ్ క్లాత్, బ్యాక్గ్రౌండ్ పేపర్ ఉంటుంది వెనక, ఫషింగ్ పేపర్. ఆ పేపర్ తీసేస్తే మీకు ఇది సిమెంట్ కలర్లో కనపడిద్ది. అది చూడండి అసలు ఎంత నీట్గా ఉందో వర్క్. చూడండి, నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నానో. లోపల గ్రే కలర్ కుట్టింది, మళ్ళీ అవుట్లైన్ అంతా చక్క సిల్వర్ కుట్టింది. ఇక్కడ వచ్చేసి లోపల డార్క్ ఆరెంజ్ రానిచ్చాను, మొత్తం సిల్వర్తో కుట్టింది. ఎందుకంటే శారీలో డార్క్ ఆరెంజ్ ఉంది అక్కడక్కడ. ఇది బ్లూ ఉంది కానీ బ్లూ బ్లాక్ మీద కనపడదని దీన్ని అవాయిడ్ చేసేసాను. ఈ ఆరెంజ్ రానిచ్చాను. ఆరెంజ్ రానివ్వడం వల్ల చూడండి ఎంత షోగా ఉందో, చాలా క్లాసీ లుక్గా ఉంది. ఈ మధ్యలో క్లాత్ అనేది టైలర్స్ కట్ చేసేసుకుంటారు, లోపల నుంచి మనకి స్కిన్ అనేది కనపడిద్ది. ఓకేనా? ఇది బోట్ నెక్. అసలు ఎంత బాగుందంటే ఇంకా ఓవరాల్గా ఇంకా ఇక్కడ ఈ మధ్యలో కుందన్స్ పెడితే అబ్బా సూపర్ ఉంటుంది అసలు. వర్క్ మాత్రం చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. ఇదంతా కట్ చేయాలి ఫ్రెండ్స్. మీకు చూపించా కదా వీడియోలో, అంతా కట్ చేసినాక చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో. పెళ్ళి కూతురు ఉన్నట్టుంది కదా. చూడండి ఎంత బాగుందో. శారీ అంతా గ్రే కలరు. ఓకేనా? బార్డర్ ఏమో బ్లాక్ బార్డర్ వచ్చింది, బాగుంది. ఇంకా బ్లాక్ బ్లౌజు, దాని మీద గ్రే కలరు నెట్ క్లాత్ అండ్ గ్రే కలరు సిల్వరు ఆరెంజ్ రానిచ్చాను అన్నమాట. ఫ్రంట్ కూడా చూడండి ఎంత బాగుందో. 3 బుటీస్ ఇచ్చాను. ఈ మధ్యలో ఈ డాట్ మధ్యలో కుందన్ పెట్టాలి, మళ్ళీ ఈ బుటీకి మధ్యలో కూడా కుందన్ పెడితే ఇంకొంచెం రిచ్ లుక్ అనేది వస్తుంది. బ్యాకే ఇంత బాగుంది అనుకుంటే ఇంకా హ్యాండ్ ఇంకెంత బాగుంటుందో చూడండి ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా అయిపోయాయి, ఎంత అందంగా ఉందో చూడండి.
చాలా బాగుంది కదా. ఇంకా ఈ పేపర్ తీసేస్తే, ఇంకా మీకు అడుగున ఫస్టింగ్ పేపర్ తీస్తే ఇంకా మీకు చక్కగా గ్రే కలరు నెట్ క్లాత్ కనబడుతుంటుంది. అసలు వర్క్ చూడండి, నెట్ మీద కూడా మన దగ్గర వచ్చేటప్పటికి హైలైట్ ఏంటంటే వర్క్ మీద కూడా ఎటువంటి రిమార్కు లేకుండా, వర్క్ పక్కకి వెళ్ళకుండా అవుట్లైన్ కానీ వర్క్ కానీ పట్టేసినట్టు లాగినట్టు పక్కకి వెళ్లకుండా ఉంటుంది. చూడండి నేను ఎంత దగ్గరికి చూపిస్తున్నాను, నెట్ క్లాత్ మీద చూపిస్తున్నాను, ఎండ్ క్లాత్ మీద చూపిస్తున్నాను. ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీరే. పువ్వు కానీ పువ్వు మధ్యలో చుక్కలాగా ఆరెంజ్ ఇచ్చాను, చుట్టూరు అవుట్లైన్ మళ్ళీ మొత్తం పువ్వు అంతా సిమెంట్ కలర్ ఇచ్చాను, దాని చుట్టూరు మళ్ళీ సిల్వర్ ఇచ్చాను. అసలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్. ఇలాగ బార్డర్ వచ్చేసి మధ్యలో చక్కగా పూలు వచ్చినాయి. ఇదంతా నేను బుటీస్ ఇచ్చాను. ఇంకా మనం ఈ మిడిల్లో కొందను, ఈ మధ్యలో కొందను పెడితే ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్. చాలా బాగుంది నెట్ క్లాత్ బ్లౌజ్. చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు. ఇట్లానే మంచి మంచి డిజైన్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ మన దగ్గర. రేటు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటుంది. 400 నుంచి 4000, 5000 వరకు ఉన్నాయి. మగ్గం వర్క్ జోలికి అసలు ఈ మధ్య ఎవ్వరు వెళ్ళట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన కంప్యూటర్లోనే మంచి మంచి వర్క్స్ వచ్చినాయి. ఇవేంటంటే హెయిర్కి పట్టుకోవటం కానీ నల్లబట్టం కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చీర పోగులు పట్టుకోవటం కానీ మనం వాష్ చేసినా కూడా అసలు ఎక్కడా రిమార్క్ అనేది ఉండదు. అందుకని ఎక్కువ అందరూ కంప్యూటర్ వర్కే వస్తున్నారు. మ్యారేజ్ బ్లౌజెస్ కూడా ఇస్తున్నారు. మీరు ఏమన్నా ఉంటే ప్లాన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీళ్ళదే ఇంకొక శారీ, ఇంకొక డిజైను చూద్దాము ఫ్రెండ్స్. ఇదొక శారీ అండ్ బార్డర్ ఏమో సిమెంట్ కలర్ వచ్చింది. శారీ అంతా నేరేడు పండు రంగు వచ్చింది. దీని మీద ఓన్లీ గోల్డే వచ్చింది, ఇంకా ఏ కలర్ లేదు. అంటే ఇంకా సిమెంట్ కలర్ బ్లౌజ్కి మనం ఈ నేరేడు పండు రంగు అండ్ ఈ గోల్డ్ వేయాలి. కొంచెం గ్రాండ్గా వేయమన్నారు, మగ్గం లుక్ రావాలన్నారు. ఈ పెళ్లి కొడుకు వాళ్ళ మదర్ది అనమాట. ఇది కొంచెం చూడండి, ఇంకా విడిగా క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి నేను ఇంకా శారీలో బార్డర్ వేశాను. చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్. ఇంకా కుందన్స్ పెట్టాలి ఈ పూల మధ్యలో, ఇక్కడ గ్యాపుల మధ్యలో కుందన్స్ పెడితే ఓవరాల్గా ఇంకా బ్రైడల్ లుక్ అనేది వచ్చేసింది. నేను ఓన్లీ పర్పుల్ కలరు గోల్డ్ ఇచ్చాను. చూడండి ఎంత బాగా సెట్ అయిందో, బాగుంది కదా. ఇది ఇంకో హ్యాండ్. చూడండి దారాలు చూసారా, అసలు ఎంత చిన్న చిన్న దారాలు. ఇవన్నీ మేము కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొన్న ఒక కస్టమర్ వచ్చారు, ఇట్లానే మిషన్ కొత్త వర్క్ అని చెప్పి లోపలికి తీసుకొచ్చాను. ఏంటి ఇలా దారాలు ఉన్నాయి అన్నారు. మరి అదేనమ్మా, ఈ దారాలన్నీ మేము కట్ చేసి ఇవ్వాలి మీకు, ఇంత రిస్క్ ఉంటుంది మాకంటే. అవునా, నీట్గా కుట్టేసిద్దేమో, ఇలా కుట్టేసిద్దేమో అనుకుందంట పాపం తను. లేదన్నాను, ఇదిగోండి ఇంకా మిషన్ మీదే ఎప్పుడు కట్ చేసేసుకుంటాను, కానీ కట్ చేసుకునే టైం లేదు. ఇంకా బయటికి తీసేసి ఇంకా అప్పుడు కట్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా ఎంత సన్న దారాలు, ఇక్కడికి అసలు ఎన్ని దారాలు. నేను ఇంకా 2 ట్రిప్లు కట్ చేశాను. కట్ చేసినాక ఇంక ఇది అసలు కట్ చేయకుండా చూస్తే మీకు ఈ వర్క్ అనేది కనపడదు, మొత్తం దారాలే కనపడితే. ఇదంతా ఈ దారాలన్నీ కట్ చేసి ఈ చూసారా ఎంత మొనలు ఉన్నాయో. మళ్ళీ ఈ చుక్కకు కూడా ఉంది దారం చూడండి. ఇదంతా కట్ చేసి నీట్గా చక్కగా కుందన్స్ అంటించి బ్యాక్ సైడ్ ఉన్న ఫచింగ్ పేపర్ తీసేసి ఇస్తే అప్పుడు మీకు లుక్ అనేది వస్తుంది. ఆ బ్లౌజ్ వెనకాల మా కష్టం, ఇంత కష్టం ఉంటుందన్నమాట. ఓకేనా, బాగుంది కదా. హ్యాండ్ కూడా చక్కగా ఇలా బార్డర్ వేశాను, కింద కట్ వర్క్ ఇచ్చాను, పైన కట్ వర్క్ ఇచ్చాను. చాలా బాగుంది. నెక్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదేంటంటే మగ్గం లుక్ వచ్చింది, మరీ ఓవర్గా లేకుండా చక్కగా ఉంటుంది వర్క్ మాత్రం. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ చూద్దాము ఫ్రెండ్స్. బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా ఉందో. పెద్ద కట్ వర్క్ చాలా బాగుంది అసలు చూడండి ఎంత నీట్గా వచ్చిందో వర్క్ కూడా. ఈ మధ్యలో గీత కానీ అటు ఇటు చుక్కలుగా కానీ కరెక్ట్ మ్యాచింగ్ అయింది, చాలా బాగుంది. ఈ బ్లౌజ్ అంతా కూడా బుట్టీస్ వేసాను, ఇంకా చిన్న బుట్టీస్ ఆల్ ఓవర్గా ఉంటుందని. ఫ్రంట్ కూడా చూడండి, ఇదిగో ఇంకా దారాలు ఇవన్నీ కట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా తీసినాకైనా కట్ చేయొచ్చులే, వేరే బ్లౌజ్ పెట్టేద్దామని చెప్పేసి ఇంకా దారాలు అట్టానే ఉంచేసాను. ఈ మాత్రం కట్ చేశాను. చూడండి కట్ చేయని వాటికి చూడండి ఎంత గజిబిజిగా ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసిన దానికి చూడండి ఎంత క్లారిటీగా ఉందో. ఎంత కష్టమో అలా కట్ చేయాలంటే. అసలు ఒక ఆకు సగమేమో శారీ రంగు, సగమేమో గోల్డ్.
ఎంత నీట్గా వచ్చిందో చూడండి. మగ్గం లుక్, మగ్గం డిజైన్ ఫ్రెండ్స్. ఇది అసలు మగ్గం లుక్ వస్తుంది. మీరు ఇది ఎన్ని సంవత్సరాలు వాడినా కూడా ఎటువంటి రిమార్క్ అనేది ఉండదు, పోయేదేమీ ఉండదు, దీంట్లో ఊడిపోయేదేమీ లేదు. బాగుంది కదా. ఇంకా వెళ్తే ఫైనల్గా ఇంకా లాస్ట్ శారీ చూద్దాము, 7వ శారీ.